తెలుగు సినిమా పరిశ్రమలో వాస్తవాలపై ఇటీవల ప్రముఖ నిర్మాతలు బన్నీవాసు, దిల్ రాజు స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమా విజయాన్ని సెంటర్ల సంఖ్య, థియేటర్ల హౌస్ఫుల్ షోలు నిర్ణయిస్తాయని ప్రధానంగా చర్చించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటి రోజున, రెండో రోజున వసూలు చేసిన గ్రాస్ కలెక్షన్లు, డే 1 రికార్డులు, వీకెండ్ కలెక్షన్లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. అయితే ఈ లెక్కలు నిజానికి ఒక సినిమా ద్వారా నిర్మాతకు వచ్చే వాస్తవ ఆదాయాన్ని అయితే ఖచ్చితంగా చూపవు. బన్నీవాస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించినట్లుగా ఒక సినిమా 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినా కూడా అందులో వాస్తవానికి నిర్మాతకి కేవలం 39 కోట్లు మాత్రమే వస్తాయి. ప్రేక్షకుడు 100 రూపాయల టికెట్ కొంటే ఆ మొత్తం నిర్మాతకు వస్తుందని అనుకోవడం పొరపాటే. వాస్తవానికి జీఎస్టీ, డిస్ట్రిబ్యూషన్ కమిషన్, థియేటర్ ఖర్చులు, ఇతర వ్యయాలు తగ్గించిన తర్వాత మాత్రమే 39% వరకు నిర్మాతకు వచ్చే లాభం ఉంటుంది. ఈ 39 కోట్లు కూడా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం సినిమాల నిర్మాణం ఖర్చుతో కూడుకున్నది. ఇతర భాషా సినిమాలతో పోటీ, గ్లోబల్ మార్కెట్లో ప్రదర్శన, టెక్నీషియన్ల వేతనాలు, సీజీ ఖర్చులు అన్నీ కలిపి పెద్ద బడ్జెటే అవసరం ఏర్పడుతోంది. చిన్న సినిమా తక్కువ బడ్జెట్లో తీస్తే సక్సెస్ సాధించడం కష్టమే. ఉదాహరణకు మలయాళంలో లిటిల్ హార్ట్స్ 2.5 కోట్ల బడ్జెట్లో తీసి 35 కోట్లు వసూలు చేసింది. కానీ ప్రతి సినిమా అంత సక్సెస్ అవుతుందన్న ఆశను పెట్టుకోవటం పొరపాటు అంటున్నాడు బన్నీవాసు. అయితే ఓటీటీల ప్రభావం కూడా ప్రేక్షకుల సంఖ్యను తగ్గిస్తోంది. మలయాళంలో హిట్ సినిమాలు ఓటీటీలోకి విక్రయించబడతాయి. కానీ టాలీవుడ్లో కొన్నిసార్లు సినిమా ప్రీమియర్ డే 28లోనే ఆన్లైన్లోకి వస్తుంది. అందుకే థియేటర్లకి ప్రేక్షకులు తగ్గిపోతున్నారు. దిల్ రాజు కూడా సినిమా వాస్తవ లాభాలపై స్పష్టత ఇచ్చారు. ఒక సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే 18% జీఎస్టీ, 20% థియేటర్ రెంట్ తగ్గించి వాస్తవంగా 110 కోట్లు మాత్రమే నిర్మాతకు వస్తాయి. డిస్ట్రిబ్యూటర్కి హక్కులు ఇచ్చినట్లయితే మరొక 25 కోట్లు లభిస్తాయి. లాభం వస్తే 30% ఆదాయం పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల వాస్తవ లాభం నిర్మాతకు 85 కోట్లు మాత్రమే మిగులుతుందని చెప్పారు. మొత్తంగా సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్లు ఎంత భారీగా కనిపించినా నిజమైన లాభం ఎంతో తక్కువే ఉంటుందని, నిర్మాణం, భవిష్యత్తులో వచ్చే ఖర్చులు, ఓటీటీల ప్రభావం, పన్నులు అన్నీ కలిపి సినిమా వ్యాపారాన్ని సవాలుగా మారుస్తాయని ఈ 2 నిర్మాతలు స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చగానే మారాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.